దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు మరి కల్వరి శిలువలో లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి పాతిపెట్టబడి సమాధి చేయబడి మూడవ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. మరి ఆ పునరుత్థాన ప్రత్యక్షతలను గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారిని మరి అనేకులు మృతులలో వెతుకుతూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభుల వారి సమాధి యొద్దకు ఆదివారము పెందల కడనే వెళ్ళినటువంటి మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, అలాగే సూజన్న, ఆ యెరూషలేములోని స్త్రీలందరూ క్రీస్తు ప్రభుల వారి దేహమును మరి సిద్ధపరచడానికి, నూనెతో మరి అభిషేకించడానికి వెళ్ళారు. కానీ క్రీస్తు ప్రభుల వారు ఆయన సజీవుడు, మీరెందుకు సజీవుడైన వారిని మృతులలో వెతుకుతున్నారని అక్కడ ఉన్నటువంటి దూతలు క్రీస్తు ప్రభుల వారిని గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనము 6వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ స్త్రీలు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. వై సీక్ ye the living among the dead? He is not here, but is risen. Remember how he spake unto you when he was yet in Galilee. ఆయన గలిలయలో మీతో కూడా ఉన్నప్పుడు, ఆయన మరి సిలువ వేయబడక మునుపు మీతో చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకొనండి. ఆయన మరి యెరూషలేమునకు వెళ్ళి పాపిష్టి మనుషుల చేతులకు అప్పగించబడి, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యుల చేతికి అప్పగించబడి మరణము పొంది మూడవ దినమున తిరిగి లేవవలసి ఉన్నదని ఆయన పలికిన మాటలు జ్ఞాపకము చేసుకునండి అని ఆ దూతలు మరి లేఖనములను, క్రీస్తు ప్రభుల వారి మాటలను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ దినము సాయంకాలమందు ఇద్దరు శిష్యులు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న యమాయి మార్గములో ప్రయాణిస్తూ ఉండగా యేసు వారితో కూడా నడిచి, ఎందుకు వారు దుఃఖముఖులై ఉన్నారు అని అడిగినప్పుడు ఆ ఇరువురు మనుషులు అన్నారు, ఏమయ్యా, నీవొక్కడివే ఈ విషయాలు ఎరుగవా? ఇదిగో యెరూషలేములో జరిగిన సంగతులు నీవు ఎరుగవా అని ఆయన అడుగుతూ ఉన్నారు. ఏమంటే, ఇదిగో మన ప్రధాన యాజకులను, అధికారులను, ఆ దేవుని కుమారుడు క్రీస్తు ప్రభుల వారు, ఆయన క్రియలోను వాక్యములో శక్తి కలిగిన ప్రవక్త, అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి తానే క్రీస్తునని మరి రుజువుపరిచినటువంటి ఆ ప్రవక్తని ఈ యొక్క యూదా ప్రజలు, ప్రధాన యాజకులు ఆయనకు మరణ శిక్ష విధించి సిలువకు అప్పగించిన విషయాలు నీకు తెలియవా? మేమైతే ఇశ్రాయేలును విమోచించబోయేవాడు ఈయనే అని మేము ఎదురు చూసాము అన్నప్పుడు అక్కడ కూడా ఆయన ఈ విషయాలే తెలియజేశాడు వారికి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చినటువంటి వచనముల భావములను వారికి తెలియజేశాం. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడిగా లేచిన తరువాత కూడా ఆయన లేఖనములను నమ్మండి, లేఖనములను నమ్ముడి, లేఖనములను నమ్ముడి అని బోధిస్తున్నాడు. ఆయన జీవించి ఉన్న కాలం సాతానును ఎదిరించడానికి ఆయన పలికినటువంటి మాటలు మనకు మరి జ్ఞాపకము ఉంటున్నాయి. ఇదిగో, ఇట్ ఈజ్ రిటన్, లేఖనము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది.
లేఖనములలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నీవు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. మానవుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని లేఖనంలో రాయబడి ఉన్నదని మరి సాతానును లేఖనముల ద్వారా ఆయన ఓడించాడు. ఈరోజు పునరుత్థానుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి లేఖనాలను శిష్యులకు వివరిస్తూ ఉన్నాడు. మరి ఆ రోజు ఆదివార కాలము రాత్రి కాలములో జరిగినటువంటి సంఘటన, ఆ శిష్యులు వెళ్ళిపోయారు. ఆ యొక్క యెరూషలేమునకు వెళ్ళి మరి క్రీస్తు ప్రభుల వారు తమకు కనబడిన సంగతి ఆ శిష్యులకు తెలియజేస్తున్నారు. ఇదిగో ఆ గడియలోనే లూకాసు వార్త 24వ అధ్యాయము 33 నుంచి చదువుకుందాం. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సిమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారు విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకి ఎలాగూ తెలియబడినో అది తెలియజేసిరి. హల్లెలూయా. మరి ఆ 2 శిష్యులతో క్రీస్తు ప్రభుల వారు సాయంకాలం వరకు నడిచాడు. రాత్రి అయినప్పుడు మరి వారు భోజనాన్ని పొద్దుగుంకినప్పుడు ఆయన వారితో కూడా ఉండి రొట్టెను తీసుకొని దాని స్తోత్రము చెల్లించి దాన్ని విరిచి వారికి పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. వారు యేసయ్యను గుర్తుపట్టారు. అంతలోనే యేసయ్య అదృశ్యమైపోయాడు. హల్లెలూయా. ఆ శిష్యులు సంతోషంతో వెంటనే లేచి ఈ విషయాన్ని యెరూషలేములో ఉన్న శిష్యులందరికీ తెలియజేయాలని యెరూషలేమునకు బయలుదేరారు. అక్కడున్న 11 మంది శిష్యులు మరి వారు మాట్లాడుకుంటున్నారు. అప్పటికే ఆ యొక్క సమాచారం అంతా తెలిసిపోయింది. క్రీస్తు ప్రభుల వారు లేచారని, ఆయన మరి పునరుత్థానుడుగా లేచాడని, మగ్దలేని మరియకు ఇంకా సీమోనుకును కనబడ్డాడని, సీమోను పేతురు కనబడ్డాడని వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ 2 శిష్యులు కూడా వారితో కలిసి త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకి ఎలాగూ తెలియబడినో ఆ విషయాలన్నిటినీ వారి గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన క్రీస్తు ప్రభుల వారు వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక, పీస్ బీ అన్టు యు, పీస్ బీ విత్ యు. హల్లెలూయా. మీకు సమాధానము కలుగును గాక అని ఆ యొక్క శిష్యులందరికీ క్రీస్తు ప్రభుల వారు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. హల్లెలూయా. చూసారా ప్రియులారా, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించడానికి, ఆయన యందు నమ్మిక ఉంచడానికి వారికి బలము సరిపోవటం లేదు, విశ్వాసం సరిపోవటం లేదు. ఆయన పలికిన మాటలు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించినటువంటి విషయాలను వారు మరిచిపోయారు. ఆ మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి మరణించి 3వ దినమున తిరిగి లేచుట అగత్యమని చెప్పిన మాటలు వారు మరిచిపోయారు. అంతేకాదు, ఆయన సశరీరుడుగా సజీవుడుగా వారి మధ్యలో నిలబడితే కూడా ఇంకా దయ్యమో భూతమని వారు కలవరపడుతూ భయభ్రాంతులై ఉన్నారు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహము పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. క్రీస్తు ప్రభుల వారు వారి యొక్క సందేహాన్ని పూర్తిగా తీసివేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వారి హృదయంలో ఉన్నటువంటి ఆందోళన ఆయనకు అర్థమవుతుంది, అపనమ్మిక ఆయనకు తెలిసిపోతుంది. అందుకే, ఇదిగో నా పాదాలను చూడండి, నా చేతులను ముట్టండి, నేనే ఆయనను. మీరు భూతం అనుకుంటున్నారే, భూతాలకి ఎముకలు మాంసములు ఉండవు, నేనే ఆయనను
అని ఆయన చేతులు పాదములు వారికి చూపుతూ ఉన్నాడు. ఇంకా వారు నమ్మకపోయినప్పుడు, సరే మీ వద్ద ఏమైనా ఆహారం ఉన్నదా అని అడిగి వారు కాల్చిన చేప ముక్కనిచ్చినప్పుడు ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించి, అక్కడ కూడా క్రీస్తు ప్రభుల వారు వారికి చెప్పినటువంటి మాటలు అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పెను. హల్లెలూయా. ఆయన వారితో కూడా ఉన్నప్పుడు ఆయన తానే క్రీస్తునని, ఈ లోక పాపముల నిమిత్తము, అనేకుల పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించడానికే, అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణంని అర్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చానని పలికిన మాటలు నెరవేర్చాడు. అంతేకాదు, ఇదిగో ఈ దేహమును, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినముల్లో దానిని తిరిగి లేపుతానన్నాడు. ఏ విధంగా మరి యోనా తిమింగలం కడుపులో 3 రాత్రింబగలున్నాడో, అదే విధంగా మనుష్య కుమారుడు భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉండవలసి ఉందన్నాడు. హల్లెలూయా. ఆ మాటలన్నిటినీ ఇప్పుడు మీ వినికిడిలో నెరవేరాయి, మీరే ఇందుకు సాక్షులని వారితో చెబుతూ, ఇదిగో వారు లేఖనములను గ్రహించినట్లుగా వారి మనస్సు తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచునని, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. హల్లెలూయా. ఈ సంగతులకు మీరే సాక్షులని చెప్పి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండి, పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకునే వరకు యెరూషలేములో నిలిచియుండండి, లేఖనములను గ్రహించండి. హల్లెలూయా. లేఖనములు దేవుని హృదయమును మనకు ప్రత్యక్షపరుస్తున్నాయి. లేఖనములు దేవుని శక్తిని, దేవుని బలమును, దేవుని కృపను, దేవుని ప్రేమను మనకు బయలుపరుస్తూ ఉండగా, మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు క్రీస్తు ప్రభుల వారిని ఎక్కడ వెతుకుతూ ఉన్నావు? మరియ వలె ఏడ్చుచున్నావా? ఆ ఎమ్మాయి మార్గమున నడుస్తున్నటువంటి శిష్యుల వలె దుఃఖములో, వేదనలో, లేదంటే ఆందోళనలో ఉన్నావా? లేదంటే ఆ శిష్యుల మాదిరిగా అపనమ్మికతో ఉన్నావా? ఆయన సజీవుడు. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడుగా ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మనతో కూడా ఉన్నాడు. ఎమ్మాయి మార్గమున శిష్యులతో నడుస్తున్నట్టుగా నేడు నీతో కూడా ఆయన ఉన్నాడనేటువంటి లేఖనాన్ని మర్చిపోవద్దు. ఇమ్మానుయేలను దేవుడిగా ఆయన మనతో కూడా ఉన్నాడు. యుగ యుగములు ఆయన మనతోనే ఉంటాడు. ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి శక్తిని నీవు నేను పొందుకొందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ ప్రభువా, ఆశ్చర్యము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభు మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ ఎల్లవేళలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడుగా, సజీవుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకొని మరి తన శిష్యులను, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆదరించిన విధమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, ఈ దినము మా ప్రియ సహోదరులు, మా ప్రియ సహోదరులు, మా కుటుంబాలు మరి దుఃఖంలో, వేదనలో, ఆందోళనలో ఉంటుండగా, అయ్యా మీ పునరుత్థాన శక్తి చేత, బలము చేత బిడ్డలను నింపండి. అయ్యా మీ పునరుత్థాన ప్రత్యక్షతను బిడ్డలకు అనుగ్రహించి, కుటుంబాలను, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మీ కొరకు మహిమగల సాక్షులుగా బిడ్డలను, కుటుంబాలను స్థిరపరిచి బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ
మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.